డిఎస్ఏ నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో దానికి స్ట్రైవర్ ఎస్డి షీట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. నేనేం డిఎస్ఏ ఎక్స్పర్ట్ కాదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు లెర్న్. సో జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై జర్నీ అనమాట. సో దానికి ఇట్లా వీడియోస్ రికార్డ్ చేసి పెడదాం అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ సో ఓకే, సో లెట్స్ గో. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ మనం సార్టింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఇదంతా బేసిక్స్. సో ఇదంతా అయిపోయింది. సో బట్ మనం యాక్చువల్ ప్రాబ్లమ్స్ నుండి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి సార్టింగ్ అల్గోరిథమ్స్. అంతా ఫస్ట్ సెలెక్షన్ సార్ట్ అల్గోరిథం గురించి. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. సో నేను యాక్చువల్లీ ఇట్లా ఒక ట్రాకింగ్ కోసం ఈ షీట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెలెక్షన్ సార్ట్ అల్గోరిథం. సో దీని లాజిక్, ఎసెన్షియల్ లాజిక్ వచ్చేసి ఏంటంటే select the minimum and the first. So selections of the time complexity మన అందరికి తెలుసు ఏంటంటే big of n square. సో square ఓకే. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి big of 1. ఓకే, ఇందులో రూట్ బెటర్ అప్రోచ్ ఏముండవు, రెండు అప్రోచెస్ ఉంటాయి, రికర్సివ్ ఇంకోటి నార్మల్ది. సో ఫస్ట్ మనం నార్మల్ అప్రోచ్ చేద్దాం. సో బట్ యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆల్రెడీ చేసి పెట్టాను, బట్ మళ్ళీ కోడ్ రాస్తాను, చూద్దాం. సో ఈ లైబ్రరీ ఇంక్లూడ్ ఎందుకు చేస్తున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైజ్ ఆఫ్, స్వాప్, ఇవన్నీ ఫంక్షన్స్ ఆపరేషన్స్ మనం చేయొచ్చు. బట్ C++ ఈ లైబ్రరీలో ఇన్బిల్ట్గా వస్తాయన్నమాట. సో అది యూజ్ చేయడానికి ఈ లైబ్రరీ వాడతాం. ఇది ఇంకొకటి ఇంక్లూడ్ చేసేసాం, మిగతా మనకి ఇంకేం అవసరం లేదు. మ్యాథ్, వెక్టర్, దానికి వేటికి అవసరం లేదు, ఇది ఒక్కటి చాలు. సో అందుకే లైబ్రరీ. ఓకే, ఒక శాంపుల్ అరే డిక్లేర్ చేద్దాం ఫస్ట్. ఇంకా ఇట్లా అరే ఎలిమెంట్స్ ఇవన్నీ ఇట్లా ర్యాండమ్గా. సో ఇప్పుడు మనకి అరే యొక్క సైజ్ తెలవాలి. అరే యొక్క సైజ్ తెలవాలంటే సైజ్ ఆఫ్ ARR బై ARR ఫస్ట్ ఎలిమెంట్. దీనివల్ల మనకి సైజ్ ఆఫ్ మనకి సైజ్ ఆఫ్ అరే తెలిసిపోతుంది. తెలిసాక ఇప్పుడు మనం యాక్చువల్ లాజిక్ స్టార్ట్ చేద్దాము. సో దానికి ఓకే. సో మన లాజిక్ ప్రకారం ఏంది, వీ హ్యావ్ టు పిక్ ఎలిమెంట్. సో ఫస్ట్ మన ith పొజిషన్ ఉన్న ఎలిమెంట్ మనం మినిమం అనుకుంటాం. సో if ARR of min greater than ARR of j అనుకున్నాం, is equal to j. మనకి డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయింది అరే. సో ఇప్పుడు దీన్ని అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేద్దామంటే అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయింది. సో ఇదే సెలెక్షన్ సార్ట్.